హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత పిఠాపురంలోనే తిష్ట వేశాడు. పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 4 రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాడు. ఏదో తీవ్రమైనటువంటి జ్వరం ఉంది అని చెప్తున్నారు. కొంత మరి తాత్కాలిక విరామం తీసుకొని మిగతా నియోజకవర్గాల్లో పర్యటన చేయొచ్చు అనుకుంటా. అయితే జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొంచెం సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలే. అవి ఏమిటి అనంటే, తనకు ప్రాణహాని ఉంది అనేటువంటి ఆరోపణ చేశారు. తన మీద హత్యాయత్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారంలో ఉన్నటువంటి సందర్భంలో విషపు బ్లేడుల ద్వారాగా తన మీద దాడి చేయాలని చూస్తున్నారు. దీనివల్ల తన ప్రాణాలకు ముప్పు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఎవరయ్యా ఈ దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది, ఎవరు ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తన మీద తనని హత్య చేయడానికి కుట్రలు మొన్నుతున్నారు అనేటువంటి దాని మీద కూడా వైసీపీ మీద ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. సరే, వైసీపీ వాళ్ళు హత్యాయత్నం చేయబోతున్నారా, అసలు ఈ ఆరోపణల వెనక నిజమంతా వ్యవహారం ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటారు. అయితే అసలు ఈ తరహా హత్యాయత్నానికి సంబంధించినటువంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేయటం అనేటువంటిది ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా వారాహి విజయయాత్ర సందర్భంగా తన మీద దాడి చేయటానికి కొన్ని వందల మందిని గోదావరి జిల్లాలకు పంపించారు, తన మీద దాడి చేయాలని చూస్తున్నారు అని ఆరోపణలు చేశారు. గతంలో ఒకసారి హైదరాబాదులో తన ఇంటి దగ్గర కొన్ని కార్లు రెక్కీ చేసి, ఆ రెక్కీ చేసినటువంటి కార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళ కార్లు అని కూడా ఆరోపణలు చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్కి లైఫ్ థ్రెట్ ఉంటే ఉండుండొచ్చేమో, లేదు అని ఎవరికి చెప్పడానికి లేదు. ఆయనకు ప్రాణహాని ఉంటే ఉండొచ్చేమో. ఆయన మరి భయపడుతున్నారు కాబట్టి, ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఇది తప్పు, ఆయన చెప్పేది అబద్ధం అని ఎవ్వరు అనరు. కానీ నిజంగా తన మీద హత్యాయత్నానికి గిన ఇలాంటి ప్రయత్నాలు పదే గిన ఎవరైనా చేస్తున్నారు అంటే, అది రాజకీయ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ చేస్తున్నారు అంటే, దాంట్లో కేవలము సభల్లోనూ సమావేశాల్లోనూ ఎన్నికల ప్రచారాల్లోనూ మాట్లాడటం మాత్రమే కాకుండా, ఎవరైతే పోలీసు శాఖ ఉందో ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి పోలీస్ శాఖకి ఆ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పోలీస్ శాఖకు అందించాలి. అప్పుడు పోలీస్ శాఖ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నాయా, ఎవరైనా రెక్కీ నిర్వహిస్తున్నారా, దాడులకు ప్రయత్నిస్తున్నారా, దాడులు జరిగేటువంటి అవకాశం ఉందా, అన్ని పరిస్థితుల్ని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగు పోలీసు శాఖ ఒక అంచనా వేసి ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైనా గిన ఆయనకు అనుమానం ఉండి ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారని వాళ్ళ పేర్లు ఇస్తే, ఆ సమాచారం గిన తీసుకొని నిజంగా ఇది నిజమైన గిన పోలీస్ శాఖ భావిస్తే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ కేవలము సభలు సమావేశాలు ఎన్నికల ప్రచారంలో మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు పోలీస్ శాఖకు కంప్లైంట్ చేయటం లేదు, ఎందుకు ఆ వివరాలని పోలీస్ శాఖకు అందించటం లేదు, ఇది అందరికీ అనుమానం కలిగేటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది సానుభూతి కోసమో కేవలము తన మీద హత్యాయత్నం జరుగుతుందని చెప్పుకోవడం ద్వారా సానుభూతి పొందాలనేటువంటి ప్రయత్నం ఈ రోజున పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆయన మీద ఎవరో దాడులు చేస్తారు, అవసరం లేదు, మేము దాడులు చేసే సంస్కృతి మాది కాదు అని కూడా అంటున్నారు. వాస్తవంగా రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి కానీ హత్యలు ఉండవు. ఎవరి మీద దాడులు చేయరు. దాడులు చేసినందువల్ల ఆ దాడి చేసినటువంటి పార్టీకే నష్టం. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ విధంగా కంప్లైంట్ చేయాలి పోలీస్ శాఖకి, లేదు అంటే పోలీస్ శాఖ అయినా సరే ఈయన పదే మరి ఆరోపణలు చేస్తున్నాడు లేదా మాట్లాడుతున్నాడు, అసలు నిజంగా వాస్తవం ఏముంది అనేటువంటి దాని మీద వాళ్ళైనా సరే సమీక్షించి ఆయన భద్రత సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే
ఈ సందర్భంలో ఎన్నికల సమయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు? గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఆధారాలు ఒక్కటే చూపలేదు కదా. పవన్ కళ్యాణ్ ఏం కంప్లైంట్ చేయనక్కర్లే, నేరుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా కూడా పోలీస్ శాఖ సమాచారం ఇవ్వచ్చు, కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. మా నాయకుడికి ఈ విధంగా ప్రాణాలకు ముప్పు ఉంది, మీరు చర్యలు తీసుకోండి, ఈ విధంగా రెక్కి నిర్వహిస్తున్నారు, ఇదిగోండి సమాచారం, ఇలాంటి అనుమానిత వాహనాలు వచ్చాయి, అనుమానిత వ్యక్తులు పలానా వాళ్ళు వచ్చారు అనేటువంటి సమాచారం జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు కూడా పోలీస్ శాఖ స్పందించడానికి అవకాశం ఉంటుంది. మరి అది చేయటంలా, జనసేన పార్టీ నాయకులు చేయట్లేదు, జనసేనాని చేయటం లేదు, కానీ ఆరోపణలు మాత్రం చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో, ఎన్నికల సమయంలో ఈ విధమైనటువంటి మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేయటం వెనక ఇంకొక కారణం కూడా ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అదేంటి అని అంటే, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పారామిలిటరీ బలగాల నుంచి తనకు భద్రత కావాలని, బ్లాక్ కమాండోస్ కావాలని ఏదో రిక్వెస్ట్ చేసుకున్నారు అని, మరి ఇప్పుడు థ్రెట్ ఉందని చెప్తే ఆ పేరుతో వాళ్ళు భద్రత కల్పిస్తారు అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉంది జనసేన పార్టీ, జనసేన అని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా పొత్తులో ఉంది. మొన్ననే తెలుగుదేశం సంబంధించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ కూడా జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్టుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వచ్చిన పరిణామాలు ఇవి. ఎలాగూ Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడుకు ఉంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద నక్సలైట్ల దాడి జరిగింది అలిపిరిలో. ఆ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబానికి ఆ విధమైనటువంటి బ్లాక్ కమాండోస్ Z+ కేటగిరీ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా గతంలో నారా లోకేష్ కూడా ఉండేది, దాన్ని తొలగించారు ఈ మధ్యకాలంలో. దాన్ని ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయనకి ఆ బ్లాక్ కమాండోస్ Z కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేసినటువంటి రఘురామకృష్ణరాజు కూడా Y కేటగిరీ భద్రత కల్పించారు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వంతో ఆ మధ్య సఖ్యతగానే ఉన్నాడు, అంతవరకు బాగానే ఉంది, కానీ టికెట్ మాత్రం ఇవ్వాల. రఘురామకృష్ణరాజుకు నరసాపురం టికెట్ అయితే మాత్రం మొండి చేయి చూపించింది బీజేపీ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ భద్రత విషయానికి వచ్చేసరికల్లా, పవన్ కళ్యాణ్కి ఈ విధమైనటువంటి కేంద్రం నుంచి భద్రత పొందటం కోసమే ఈ విధమైనటువంటి ఒక ఆరోపణలు పదే చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. రెండవ వాదన కూడా ఉంది. పవన్ కళ్యాణ్కి తన ఫ్యాన్స్ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు వచ్చి కలవటము, ఆయన్ని షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఆయన ఫోటో దిగటం, ఇవన్నీ కొంత చిరాకు. అందుకనే పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరగా రాకుండా, మీరు ఇలా రావద్దు దగ్గరికి, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది, ఆ 3 అంచెల భద్రతా వ్యవస్థతో మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పడం, అంటే వాళ్ళని రానియకుండా భద్రత వ్యవహారం ఇవన్నీ పెట్టి వాళ్ళని అసలు అభిమానుల దగ్గరకు రానియకుండా చేసేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ విధంగా ప్రాణహాని ఉంది, బ్లేడులతో దాడి చేస్తారు, మీ మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఎవరు ఆయన మీద దాడి చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పందించి పవన్ కళ్యాణ్కి భద్రత కల్పిస్తే రాష్ట్ర పోలీస్ శాఖ స్పందిస్తుందో చూడాలి.